ఫలితాలు వస్తేనే కష్టపడ్డట్టు, ఫలితాలు రాకుంటే కష్టపడినట్టు కాదు. అందరం కష్టపడ్డాం. అందరు ఎవ్వరు లేని వాళ్ళు కష్టపడ్డారు. కొన్నిసార్లు ఫలితాలు వస్తాయి, కొన్నిసార్లు రావు ఫలితాలు. ఇప్పుడు పోయినసారి కరీంనగర్లో మేము కూడా కష్టపడ్డాం, ఫలితాలు రాలే. ఎంత కష్టపడడం అంత కష్టపడ్డాం, ఫలితాలు రాలే. కాబట్టి రకరకాల కారణాలు ఉంటుంది దాన్ని. కానీ వీళ్ళు కష్టపడితే వస్తున్నాయి, వీళ్ళు కష్టపడితే రాలేదు. కాకుండా అక్కడ రాజకీయ వాతావరణము, అక్కడ సమస్యలు, వాటి మీద ప్రజలు నిర్ణయించుకుంటారు. అన్న ఒకప్పుడు 2 సీట్లు మై దేశంలో అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు కరీంనగర్లో 2 ఉండే కార్పొరేటర్లు, 10 ఉండే. ఇవాళ మేయర్ కాబోతున్నాం. వస్తాం, మీరు వస్తాం కదా. 2020 కంపల్సరీ వస్తారు. మీరందరూ బీట్లు మార్చుకోకూరి, ఇదే బీట్లు ఉండరు. అది అధిష్టానం నిర్ణయిస్తుంది, అధిష్టానం నిర్ణయించుకుంటుంది. ఈ నా బండి సంజయ్ సొంత నిర్ణయం తీసుకోవడానికి పడి ఇంక ఏం లేదు, నెట్టేస్తారు. ఇప్పుడు నిన్ననే ఎలక్షన్స్ అయినాయి, ఫలితాల మీదనే వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు 2 సంవత్సరాలు, వారు 2 సంవత్సరాలు ఎట్లా అనుకుంటారు? అది జీవం లేని పార్టీ ఎంఐఎం పార్టీ. అందుకే పునర్జీవం. ఇవాళ నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏ పార్టీ అయినా ఫార్మేషన్ డే, ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటారు. రివైవల్ డే అంటే పునర్జీవం. అంటే పునర్జీవం అంటే రజాకారులు పాకిస్తాన్ ఓంగా వదిలిపెట్టిన పార్టీ ఎంఐఎం పార్టీ. అంటే మీరు రజాకార్ల రాజ్యం తీసుకొస్తారా? మా మహిళలను బట్టలు విడిచి బతుకమ్మ ఆడిస్తారా? కాళ్ళు చేతులు కట్టేసి కాల్ చేస్తారా? ఏంది పునర్ రివైవల్ డే అంటే? వాళ్ళ ఆలోచన ఏంది? దానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. రివైవల్ డే దేనికోసం చేస్తారు? అంటే పాత రజాకాల రాజ్యం తీసుకొస్తారా మీరు? ఎవరైనా ఫార్మేషన్ డే సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంతమంది చేస్తాం, ఇప్పుడు చేస్తాం, ప్రజలకి చేస్తాం చెప్పాలి. రివైవల్ డే అంటే పాత రాజ్యాన్ని తీసుకొస్తా ఉంటారు ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ ఎక్కడైనా పోయినసారి 2 సీట్లు, 2 సీట్లు. పోయినసారి 80 ఉండే, ఈసారి నుంచి 60 వచ్చినాయి. కరీంనగర్లో పోయినసారి 12 ఉండే, 8 ఉండే, ఈసారి 3కి వచ్చింది. మజ్లిస్ పార్టీని ముస్లిం సమాజం గుర్తిస్తలేదు. మజ్లిస్ పార్టీని ముస్లిం మహిళలైతే పూర్తిగా అసహించుకుంటున్నారు. త్రిపుల్ తలాక్ విషయంలో దేశం మొత్తం మహిళలు ఓటు బ్యాంక్ ఎట్లా మారినో, తెలంగాణ రాష్ట్రంలో కూడా త్రిపుల్ తలాక్ విషయంలో మహిళలందరూ బీజేపీ వైపు ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కూడా మేము పెట్టిన బహిరంగ సభలకు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరూ చేతి మీద లోటస్ వేసుకొని ఈ చేతిలో మోడీ అని రాసుకొని చెప్పి మాకు చూపెట్టిన ప్రయత్నం చేశారు, చూపెట్టారు. ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి ముస్లిము సమాజం ఎంఏ పార్టీని అసహించుకుంటుంది. ఓకేనా? ధన్యవాదాలు.